ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లోని నిర్మల్ కాంగ్రెస్ జనజాతర సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో మిషన్ 15ను టార్గెట్గా పెట్టుకున్న హస్తం నేతలు అందుకు తగ్గట్లు వ్యూహాలు రచిస్తున్నారు. సభకు అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ అటెండ్ అవుతుండటంతో భారీ జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ దేవిదాస్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇవాళ పర్యటించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 గంటలకు నాందేడ్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ కేంద్రానికి 12 గంటల 40 నిమిషాలకు చేరుకొని కాంగ్రెస్ జనజాతర సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సభ సందర్భంగా దాదాపు 2000 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎస్పీజీ పోలీసులు మరియు రాష్ట్ర పోలీసులతో ప్రత్యేక బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నిర్మల్ డిఎస్పీ గంగారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రాహుల్ పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? రాహుల్ గాంధీ మరియు ఆనరబుల్ సీఎం గారు కూడా ఇక్కడికి పబ్లిక్ మీటింగ్ రావడం జరుగుతుంది. దీనికి మేము అన్ని రకాల సెక్యూరిటీ యాంగిల్స్లో బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకున్నాము. ఎక్కడ కూడా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా పగడబందీ బందోబస్తు ఏర్పాటు చేసినాం. మొత్తం ఎంతమంది పోలీసులు బందోబస్తు చర్యలో ఉన్నారు సార్? సుమారుగా 350 నుంచి 400 మందిని మొత్తం పార్కింగ్ ఏరియా కానీ హెలిప్యాడ్, మీటింగ్ ప్లేస్ అన్నీ కలుపుకొని 300 to 350 మెంబర్స్ను డిప్లాయ్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు 350 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టాము. వీరు హెలిప్యాడ్ వద్ద, పార్కింగ్ ప్లేస్ల వద్ద బందోబస్తులో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే నిర్మల్లోని కాంగ్రెస్ జనజాతర సభకు 75,000 మందిని సమీకరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో జరగనున్న జనజాతర సభ 3వది. ఆదిలాబాద్ ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పటికే ఆదిలాబాద్తో పాటు ఆసిఫాబాద్ బహిరంగ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 2 జనజాతరల సభతో పాటు రాష్ట్ర మంత్రి సీతక్క మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సుడిగాలి పర్యటనతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని తీవ్రతరం చేసిందనే చెప్పవచ్చు. ఓవరాల్గా చూస్తే గత 2008వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. తర్వాత తెలుగుదేశం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ స్థానాల్లో గెలిచాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మిషన్ 15లో భాగంగా ఆదిలాబాద్ ఎంపీ సీట్ సెగ్మెంట్ని కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే భారీగా చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైందని చెప్పవచ్చు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఇంకా ప్రస్తుత నిర్మల్ చైర్మన్ గండ్రోత్ ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్లు పార్టీలో చేరారు. దీంతో పార్టీ పటిష్టమైందని చెప్పవచ్చు. మొత్తం మీద ఎంపీ సెగ్మెంట్లో జరుగుతున్న ఈ 3వ జనజాతర సభతో ఎంపీ సెగ్మెంట్ను కైవసం చేసుకోబోతున్నామని రాష్ట్ర మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్.